హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. నేను ఇంతకు ముందు మీకు ధూల్పేట్లో తయారు చేసే విగ్రహాలను చూపించాను, అలాగే జల్పల్లిలో విగ్రహాలను చూపించాను, నాగోల్లో కూడా విగ్రహాలు చూపించిన. అయితే ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవేలో ఉన్న పెద్దంబరపేట దగ్గర ఉండే విగ్రహాల తయారీ దగ్గర అన్నమాట. ఇక్కడ కూడా చాలా రకాల విగ్రహాలు తయారు చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే రెండు విధాల విగ్రహాలు తయారు చేస్తారు, మట్టి విగ్రహాలు అండ్ వేరే మెటీరియల్ ఉంటుంది కదా, ఆ విగ్రహాలు తయారు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మన విగ్రహాలు తయారు చేయడానికి కావాల్సిన అది ఉంటది కదా, మోల్డ్ అనేది ఇటు నుంచే మొత్తం సప్లై అవుతా ఉంటది, ఇక్కడే తయారు చేస్తారు మొత్తం. సో అది మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు అయితే దాంతో పాటు విగ్రహాలు కూడా చాలా మంచి మంచి విగ్రహాలు తయారు చేస్తారు. ఒకసారి రండి మీరు. అయితే ఇక్కడ చూడండి, మీరు ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయో చూడండి. మనం ఇంతవరకు చాలా ప్లేస్ లో తిరిగాం కానీ ఎక్కడ కూడా ఇలాంటి మోడల్స్ లో ఉన్న విగ్రహాలను చూడలేదు. ఇక్కడ వచ్చేసి మనకు బాల గణేష్ మంచిగా పద్మాసనంలో కూర్చున్నాడు, చేతిలో లడ్డు అండ్ ఒక చేతిలో రెండు చేతుల్లో తామర పువ్వులు అండ్ ఒక చేతి ఆశీర్వాదం ఇస్తున్నట్టు పెద్ద పొట్ట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు అయితే తయారు చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మన స్వామివారు మంచిగా కూర్చొని ఉన్నారు. అండ్ స్వామివారికి బ్యాక్ డ్రాప్ గా మన శివుడిని అయితే ఇచ్చారు, పరమేశ్వరుడిని అయితే ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. అండ్ ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో విగ్రహాలు. అండ్ ఏంటంటే చాలా మంచి విగ్రహాలు తయారు చేస్తారు. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఈ స్వామి వారికి సంబంధించి ఇక్కడ గద కూడా ఉంది. విగ్రహాలే కాకుండా విగ్రహాలకు సంబంధించిన ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్ కి సప్లై చేస్తారు. చూడండి ఎంత బాగుందో. చాలా రకాల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. స్వామివారు మంచిగా కూర్చున్నారు, ఆ చేతిలో త్రిశూలము, ఒక చేతిలో లడ్డు, ఒక చేతిలో గద, ఒక చేతి నుంచి ఆశీర్వాదం. అండ్ ఈ స్వామి బ్యాక్ సైడ్ ఏంటంటే డ్రాగన్ కూడా ఇచ్చారు, ఆ బ్యాక్ డ్రాప్ తోటి స్వామివారు ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. కింద వచ్చేసి ఇక్కడ మూషిక వాహనం, మూషిక స్వామి వారిని కూడా ఇచ్చారు. చూడండి ఎంత మంచి విగ్రహాలు ఉంటాయి, అంటే చాలా మంచి విగ్రహాలు ఉంటాయి. ఇది కూడా ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి గ్రద్ద మీద స్వామివారు ఉన్నారు, స్వామివారు గ్రద్ద మీద కూర్చొని ఉన్నారు చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే పెద్ద విగ్రహాలే కాకుండా చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి లోపలికి రండి మీరు. ఇక్కడ నుంచి ఏంటంటే చాలా పెద్ద గోదాం అనమాట. ఇక్కడ నుంచి చాలా రకాల విగ్రహాలు అయితే సప్లై చేస్తూ ఉంటారు. చూడండి ఇది 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్ విగ్రహాలు ఇవన్నీ. చూడండి ఇది వచ్చేసి మనకు 1 నెంబర్ విగ్రహం, చిన్న విగ్రహాలు చూసారు కదా. ఇది వచ్చేసి 1 నెంబర్. ఎవరైనా మనకు ఏమంటారు, ఏమైనా వ్యాపారం చేసుకుంటా అంటే కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఇది 1 నెంబర్. అండ్ ఇది వచ్చేసి 2 నెంబర్ విగ్రహం, 2 నెంబర్. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ మోడల్స్ లో ఉంటుంది. చూడండి మీరు, ఈ 2 నెంబర్ లో అంటే అన్ని నెంబర్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఒక్కొక్కటి 12 అలా పేర్స్ ఉంటాయి. ఇది 2 నెంబర్ విగ్రహం. అండ్ ఇది వచ్చేసి 3 నెంబర్. చూసారా, 3 నెంబర్ విగ్రహం. ఇది మంచిగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి స్పాట్ ఇది అంబర్పేటలో. అండ్ చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, చాలా మంచి విగ్రహాలు ఉంటాయి. అండ్ దీంట్లో డిజైన్ విగ్రహాలు, వీటికి రంగులు కూడా వేసేసారు. చిన్న విగ్రహాలు తయారు కూడా అయిపోయినాయి. చూడండి మొత్తం పెయింటింగ్ కూడా అయిపోయింది. మొత్తం ఇవన్నీ ఆ విగ్రహాలు. అండ్ దీనికన్నా పెద్ద సైజ్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అవి 1, 2, 3 సైజెస్ విగ్రహాలు. అండ్ ఇది వచ్చేసి 4 సైజ్ విగ్రహాలు. ఇవన్నీ 4 సైజ్ విగ్రహాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. దీంట్లో డిఫరెంట్ థీమ్ తోటి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది శ్రీకృష్ణ మోడల్లో మన కృష్ణుడు వెన్న తింటున్నాడు కదా, అలా అనమాట. 4 నెంబర్ విగ్రహం ఇది. సో ఇవన్నీ 4 నెంబర్ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ ఇది వచ్చేసి బాలగణేష్. చూడండి మనకు శివయ్యను లింగాన్ని ఎత్తుకున్నట్టు. సో చిన్న విగ్రహాలు తయారైపోయినాయి, వాటికి పెయింటింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, బ్యాక్గ్రౌండ్ వేరే విధంగా ఉన్నది. మంచి విగ్రహం, మంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి తీసుకుపోయి బిజినెస్ చేసుకోవచ్చు. ఇది చూడండి, మొత్తం బ్యాక్ వచ్చేసి మనకు లింగాన్ని ఇచ్చారు, ముందు స్వామివారు కూర్చున్నారు మంచిగా సింహాసనం మీద. అండ్ మూసిక స్వామిని కూడా, మూసికం వాహనం పక్కా అన్ని విగ్రహాలకు ఉండాల్సిందే. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉంది ఈ విగ్రహాలన్నీ. ఇవి చూడండి 4 నెంబర్ ఇవన్నీ. ఇవి వచ్చేసి 5 నెంబర్ విగ్రహాలు అనమాట. ఒకసారి చూస్తే ఎంత బాగున్నాయి ఇవి కూడా. ఇది చూడండి 5 నెంబర్. అంటే ఎత్తే కొద్దీ ఒక్కొక్కటి విధంగా బరువు ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో. మనకు వెంకటేశ్వర స్వామి బొట్టు పెట్టుకొని స్వామివారు, చాలా బాగుంది చూడడానికి. సూపర్, చాలా బాగుంది విగ్రహాలు. అండ్ ఇందులో బాల గణేష్ అన్ని టైప్స్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయి. కొన్నిటికి మనకు
బ్యాక్ సైడ్ ఏం సపోర్ట్ లేకుండా ఉంటాయి, కొన్నిటికి సపోర్ట్ ఉండి. ఇది చూడండి ఎంత బాగున్నాయి చూడండి. స్వామివారు మంచిగా కాళ్ళ మీద కాళ్ళేసుకొని కూర్చొని ఉన్నారు మనకు. సూపర్ రామ అవతారంలో. అండ్ మనకు చూడండి డిఫరెంట్ అవతారాలలో నెంబర్ 5 విగ్రహాలు ఇవన్నీ సూపర్ ఉన్నాయి అనమాట. వీటితో పాటు పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడనే. చిన్న విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకొకటి దానికన్నా పెద్ద సైజ్ విగ్రహాలు కూడా ఉంటాయి చూడండి. ఇది వచ్చి 6 to 7 సైజ్ విగ్రహం ఇది. సో ఇలాంటివి కూడా చాలా విగ్రహాలు. మరి ఒకసారి చూస్తే ఇక్కడ చూడు కప్పు పెట్టి ఉన్నారు కదా, ఇవన్నీ విగ్రహాలే అనమాట. చిన్న విగ్రహాలు తయారైపోయినాయి, వాటిని ప్యాక్ చేసి పెట్టారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి బిజినెస్ స్టార్ట్ అవుతుంది కదా, తీసుకొని వెళ్ళిపోయి బయట మనకు అమ్మేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు లోపల చూడండి, లోపల పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి, చాలా పెద్ద సైజుల విగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ. చూడండి ఎంత బాగుంది విగ్రహాలు. ఈ విగ్రహం అయితే సూపర్ ఉంది. సేమ్ మనకు శివయ్యని బ్యాక్ డ్రాప్ గా ఇచ్చేసి ముందర స్వామివారు కూర్చున్నారు. అక్కడిక్కడ సైడ్లు 2 నంది, మధ్యలో స్వామివారు ఉన్నారు. చాలా బాగుంది చూడడానికి అయితే సూపర్. ఇంకా కొంచెం వర్క్ అయితే దీనికి ఫినిష్ కాలేదు. చేతులు అవి అటాచ్ చేసి, చేతులు తొండం అటాచ్ చేయాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే థీమ్ తోటి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం బాల గణేశులు అనమాట. బాల గణేశులు ఇవన్నీ మనం బాల గణేశులు చూసాం. ఇది కొంచెం డిఫరెంట్ లో మనం మట్టి గణేశుల్లో చూసాం అనమాట. బాల గణేశులు ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ మనం ఇప్పుడు కవర్ కప్పింది కదా, ఇక్కడ చూడండి మీరు మొత్తం చిన్న విగ్రహాలు ఎంత బాగున్నాయి చూడడానికి అయితే సూపర్ గా ఉన్నాయి. చిన్న విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ తయారైపోయాయి. మనం చాలా ప్లేసెస్ కి వెళ్ళాం కానీ ఎక్కడ కనబడలే. ఇక్కడైతే చిన్న విగ్రహాలు మంచిగా తయారైపోయినాయి. అన్ని సైజ్ 1 2 3 4 5 6 7 వరకు విగ్రహాలు అయితే తయారైపోయినాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవి తీయడానికి రాదేమో కానీ వచ్చేమో, బట్ మనం తీయలేం. చూడండి ఎంత బాగుంది. స్వామివారికి పగడి వేసి సూపర్. అసలు కొన్నిటికి కిరీటాలు ఉన్నాయి, కొన్నిటికి పగడీలు ఉన్నాయి, అండ్ కొన్నిటికి జస్ట్ హెయిర్ ని కొప్పుగా చేసి ఉన్నాయి. సూపర్. అసలు చూడడానికి అయితే అసలు చాలా బాగున్నాయి విగ్రహాలు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అది కూడా చూద్దాం. దాదాపు మనం ఇప్పుడు ఎంట్రీ అయిన ప్లేస్ లో ఒక 8 నుంచి 10 షెడ్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి షెడ్లు, ఈ షెడ్ల కింద మొత్తం విగ్రహాలు తయారు చేస్తూనే ఉంటారు. డిఫరెంట్ థీమ్స్ తో, డిఫరెంట్ వెరైటీస్ తో ఉంటాయి విగ్రహాలు. అవి కూడా ఒకసారి చూద్దాం రండి. అక్కడ కూడా వెళ్దాం, అక్కడ కూడా విగ్రహాలు తయారవుతున్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి రండి. చూడండి ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయి అసలు. డిఫరెంట్ థీమ్ తోటి వేరే విగ్రహాలు. చాలా మంది మనకు కళాకారులు అయితే తయారు చేస్తూనే ఉంటారు విగ్రహాలు. ఇక్కడ విగ్రహాలు అవుతూనే ఉన్నాయి. చూద్దాం చూడండి. డిఫరెంట్ వెరైటీస్ థీమ్స్ తోటి అయితే విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ సైజెస్ కూడా వేరే ఉన్నాయి. మనం ముందు చూసాం కదా, అదే థీమ్స్ తోటి చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూడడానికి. వర్క్ చేస్తా ఉన్నారు. మనం వీటికి ఇప్పుడు బ్యాలెన్స్ ఏంటంటే విగ్రహాలకు చేతులు అండ్ తొండం, వీటికి సంబంధించి కొన్ని బ్యాలెన్స్ ఆ వర్క్ కూడా కూర్చొని చేస్తా ఉన్నారు. అవి అయిపోతే మొత్తం ఇంకా వీటికి అటాచ్ చేసేస్తారు. చూడండి ఇది మొత్తం అవే ఉన్నాయి. ఇక్కడ సైడ్ మొత్తం ఒకటే లా ఉన్న విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ మొత్తం ఒకేలా ఉన్న విగ్రహాలు ఉన్నాయి. చూడండి ఒకసారి. అయితే ఈ విగ్రహం చూడండి, ఇది కొంచెం ఇంకా వేరే డిఫరెంట్ థీమ్ తోటి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు సింహానికి సంబంధించిన సింహాసనం ఇది. రథం మీద స్వామివారు కూర్చున్నారు. స్వామివారి తల మీద పగిడి ఇచ్చారు మంచిగా చూడండి, ఎంత బాగుంది. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి యువతల సైడ్ ఏమో నెమలిని ఇచ్చారు, నెమలికి సంబంధించి. అండ్ యువతల సైడ్ వచ్చేసి మనకు ఏనుగుకు సంబంధించి ఇచ్చారు. ఏనుగు తొండంలో మంచిగా లోటస్ ఫ్లవర్ కూడా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. స్వామివారు క్రాస్ కూర్చున్నారు. అండ్ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మనకు జ్యువెలరీలో అయినా. ఇక్కడ మనము ఇంతకు ముందు ఎక్కడ చూడలే ఈ విగ్రహం. మనం ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళాం కానీ ఇలాంటి మోడల్స్ లో విగ్రహం చూడలే. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. ఒకసారి చూడండి మీరు, చాలా బాగుంది. ఒకసారి మొత్తం ఫుల్ డీటెయిల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. చూసారు కదా ఎంత బాగుంది ఈ విగ్రహం. మంచిగా మొత్తం స్వామివారికి దగ్గర ఉన్న కాళ్ళకు అండ్ మొత్తం చేతులకు, బాడీ మీద మొత్తం చాలా డిఫరెంట్ డిజైన్ వచ్చింది. స్వామివారు క్లాతింగ్ కూడా చాలా మంచిగా మోల్డ్ చేశారు. సూపర్ గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం స్వామివారి పగిడి కింద మొత్తం ఇక్కడ హెయిర్ కూడా బయటకు వచ్చింది. ఈ థీమ్ తో ఉంది. అండ్ యువతల సైడ్ చూసుకుంటే ఇంకా కొంచెం డిఫరెంట్ ఉంది. ఒకసారి చూడండి. స్వామివారు మధ్యలో కూర్చున్నారు. అటు సైడ్ 2 ఏనుగులు ఉన్నాయి. ఏనుగుల సింహాసనం మీద స్వామివారు ఉన్నారు. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మొత్తం డిజైన్స్ ఇచ్చేసారు. చాలా సూపర్ గా ఉంది ఈ విగ్రహం కూడా చూడడానికి. సో వీటికి సంబంధించి చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ వర్క్ అయిపోతే మనకు మొత్తం రంగుల పనులు చేసే స్టార్ట్ అవుతుంది. అండ్ యువతల సైడ్ మొత్తం ఇవే థీమ్ తో విగ్రహాలు ఉన్నాయి. అండ్ అవతల సైడ్ కూడా సేమ్ ఇక్కడ ఉన్న విగ్రహాలు ఇక్కడ ఇలా ఉన్నాయి అన్నమాట. చాలా విగ్రహాలు ఉన్నాయి.
చాలా రకాల డిఫరెంట్ థీమ్స్ తోటి విగ్రహాలు అండ్ చాలా మంచి లుక్ ని కూడా ఇస్తున్నాయి. వీటికి రంగులు వేసినాక ఇంకా మనకు దద్దరిల్లిపోతాయి విగ్రహాలు కూడా, చూడడానికి సూపర్ గా ఉంటాయి. అయితే చూడండి ఎంత బాగుంది, బ్యాక్ డ్రాప్ లో మనకు శివయ్యని కూడా ఎంత మంచిగా మోడల్ చేశారు చూడండి. స్వామివారికి జటాధం అండ్ గంగమ్మ అండ్ చంద్రవంక, స్వామివారి మెడలో నాగుపాము, మొత్తం చేతులకు రుద్రాక్షమాల అండ్ చేతిలో నాగుపాము, స్వామివారికి మొత్తం ఎంత బాగుంది చూడండి. చూడడానికి అయితే సూపర్ గా అనమాట. వీటికి రంగేసినాక వేరే లుక్ వస్తుంది.